బ్రహ్మాండమైన సమస్త విశ్వమును సృష్టించిన విశ్వకర్త అయిన మహావిష్ణువు శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 25వ భాగము. వేదవిత్ ధర్మములు అధర్మములు అన్న విషయములను అనగా జనులు ఆచరించదగిన విహిత కార్యములను ఆచరించకూడని అవిహిత లేదా నిషేధిత కార్యములను వివరించే వేద జ్ఞాన స్వరూపమైన వాడు, మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా కలవాడు, వేదమూర్తి, వేదవేద్యుడు, వేదవిదుడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వేదః అను నామముచే కీర్తించింది అన్న విషయమును మనము గతనామమైన వేదః అన్న నామార్థ వివరణలో తెలుసుకున్నాము. అటువంటి వేద జ్ఞానమును సంపూర్ణముగా తన అనుభవములో కలిగిన వాడు, జీవుల యందు కల అనుగ్రహము చేత నేను వారి యందు ఉండి వారి అజ్ఞానమును పోగొట్టుచున్నాను అన్న భగవద్వాక్యమును అనుసరించి యథార్థముగా వేదార్థములను సంపూర్ణముగా గ్రహించిన వాడైన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వేదవిత్ అన్న నామముచే కీర్తించింది. వేదాంతకృత్ వేద విదేవచాహం అన్న భగవద్గీతావచనము ఈ విషయమును వివరించుచున్నది. పంచమ వేదమైన మహాభారత గ్రంథము సర్వవేదములు, సర్వవేద్యములు, సర్వశాస్త్రములు, సర్వయజ్ఞములు, సర్వదేవతలు శ్రీకృష్ణుడే అన్న తత్వమును గ్రహించిన వారికి సర్వయజ్ఞ ఫలము సంపూర్ణముగా లభిస్తుందని తెలియచేసినది. అవ్యంగః అవిహి అన్న పదమునకు సూర్యుడు అన్న అర్థము ఉన్నది. అదే విధముగా అంగము అనునది శరీర భాగము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుని తన శరీరములో ఒక అంగమైన నేత్రముగా కలిగిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అవ్యంగః అన్న నామముతో కీర్తించింది. శరీరమునందు ఎటువంటి కొరతయు లోపములు లేనివాడు భగవానుడు. విహి అనగా గరుత్మంతుడు, అవిహి అనగా గరుత్మంతునికి విరుద్ధుడైన ఆదిశేషుడు. అటువంటి ఆదిశేషునిపై శరీరము నుంచి పరుండువాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. జ్ఞానాదుల చేత పరిపూర్ణుడు, అవికలుడు, అవ్యక్తోయం అన్న భగవద్వాక్యముననుసరించి వ్యక్తము కానట్టి పరంధాముడు అవ్యంగః అన్న నామముతో విరాజిల్లుచున్నాడు. మరొక అర్థము ప్రకారము అవి అనగా నలుపు వర్ణము కలిగిన మేక. అటువంటి నలుపు వర్ణపు మేకను యజ్ఞ అంగముగా కలిగి ఉండుటచే అవ్యంగః అని పిలువబడుచున్నాడు. వేదాంగః వేదములనే అంగములుగా కలిగిన వాడు, వివిధ వేదములను తన అవయవములుగా కలిగిన వాడు, వేదస్వరూపులైన వివిధ దేవతలు తన అంగములందు కలిగిన వాడు, వేదాంగములైన ఇతిహాసములు, పురాణములు మొదలైన వాటి కర్త అయిన వ్యాసరూపుడైన భగవానుడు వేదాంగః అన్న నామముతో కీర్తించబడినాడు. వేదవిత్ శ్రీ విష్ణు సహస్రనామములలో 129వ నామము వేదవిత్. మరలా ఇప్పుడు అదే నామము వచ్చినా కూడా అది పునరుక్తి కాలేదు.
ఎందుకంటే ఈ రెండు నామముల యొక్క అర్థములు వేరువేరు. వేద జ్ఞాన స్వరూపమైన వాడు, మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా కలవాడు, వేదమూర్తి, వేదవేద్యుడు, వేదవిదుడు అయిన వాడు భగవంతుడు అన్న అర్థమును 129వ నామము ప్రకటిస్తుంటే, మత్స్య రూపము మొదలైన రూపములతో బ్రహ్మదేవునికి వేదములను తిరిగి సంపాదించి ఇచ్చిన వాడు శ్రీ విష్ణు భగవానుడు. వేదములను విచారణ చేయువాడు కనుక కూడా వేదవిత్ అన్న నామముతో కీర్తింపబడినాడు. కవిహి నాణ్యోతో అస్తి ద్రష్ట అన్న శృతివాక్యముననుసరించి సర్వద్రష్ట అయిన వాడు, సర్వము గ్రహించగలిగిన వాడు, తనలాగా సర్వమును గ్రహించగలిగిన వాడు మరొకరు లేనివాడు. కవిర్మనీషి అన్న శృతివాక్యము కూడా సర్వద్రష్టత్వమునే ప్రతిపాదించుట చేత పరమేశ్వరుడు కవి శబ్దముచే ప్రతిపాదింపబడుచున్నాడు. లేనిది సృష్టించి కవయించగల మహాకవి, ఒక మహాకావ్యమైన విశ్వమునకు కావ్యకర్త, ఆ విశ్వకర్మ, స్తుతింపదగిన వాడు అనగా పూజించి స్తోత్రము చేయదగిన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామము కవిహి అన్న నామము చే స్తుతించింది. లోకాధ్యక్ష సమస్త లోకములను తన కరుణారస దృష్టితో ప్రధానముగా పరికించువాడు, లోకమునకు, దేవతలకు, ధర్మమునకు అతడే అధిపతి అయిన వాడు, సమస్త లోకమునందు అధిపతిగా తేజోవంతుడై ప్రకాశించువాడు, సమస్త విశ్వమునకు ప్రభువైన వాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము లోకాధ్యక్ష అన్న నామముతో కీర్తించినది. అక్ష అను శబ్దమునకు నాశరహితుడు అన్న అర్థము ఉండుటచే సమస్త లోకములకు అధ్యక్షుడు లేదా అధిపతి అయిన పరమేశ్వరుడు నాశరహితుడు. సురాధ్యక్ష తమ తమ ధర్మములను నిర్వర్తించుటకు లోకపాలకులు, నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులు మొదలైన వారు అనేక మంది నియమించబడినారు. ఈ దేవతలు ఆలోచనలకు, ఆచరణకు సంబంధించిన మేధావులు, ధర్మకర్తలు, న్యాయ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారులు. అటువంటి సురులు లేదా దేవతలచే సైతము ఆరాధింపదగిన వాడు, సృష్టి, స్థితి, లయ కార్యములను పర్యవేక్షించువాడు అయిన పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సురాధ్యక్ష అన్న నామముచే కీర్తించినది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో